కార్తీక పురాణం మొదటి అధ్యాయం. వశిష్ఠముని జనక మహారాజుకు కార్తీక మాస విశిష్టతను వివరించుట. మహాజ్ఞాన సంపన్నులు తపోనిష్ఠులైన ఋషులకు మునులకు నిలయము పుణ్యప్రదమైన నైమిసారణ్యము. భారతదేశమందున ఈ నైమిసారణ్యము రకరకములైన పళ్ళు, కాయలు, పువ్వులతో నిండియున్న వృక్షాలు, చెట్లు, లతలతో అలరారుతూ ఉంటుంది. ఆ అరణ్యంలో నివసించే చిలుకలు, గోరువంకలు, చక్రవాకములు, హంసలు, మయూరాలు వాటి విన్యాసాలతో మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంటాయి. దానికి తోడు సహజ వైరం కలిగిన పశుపక్షాది మృగాలు కూడా తమ సహజ వైరాన్ని వదిలిపెట్టి పరస్పరం స్నేహధరాలతో కలిసిమెలిసి తిరుగుతుంటాయి. అవడానికి అరణ్యమే అయినా యజ్ఞయాగాది క్రతువులతోనూ, పురాణ ఇతిహాస ప్రవచనాలతోనూ, వేదాంగాది చర్చలతోనూ నిండి పరమ పవిత్రమై భూలోకంలోని స్వర్గమేమో అనిపిస్తుంది. అంతటి మహోన్నతమైన ఋషివాటికలో సుప్రసిద్ధుడైనవాడు సూతమహర్షి. సూతమహర్షి వేదాంగ విజ్ఞాన గణుడు, పురాణ ఇతిహాస ప్రవచనకర్త, భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన మహాజ్ఞాని. తనకు గల సామర్థ్యంతో వేద ధర్మాలను, వేద విజ్ఞానాన్ని సవిస్తరంగా చెప్పగల మహామేధావి. సాక్షాత్ భగత్ స్వరూపుడైన ఆ మహనీయుని వల్లనే నైమిసారణ్యం పరమ పవిత్రమై, సకల విజ్ఞాన క్షేత్రమై, మానవ ధర్మ ప్రబోధకమై ప్రకాశిస్తూ ఉంది. తానొకనాడు నైమిసారణ్యంలోని ఋషులంతా సూతమహర్షి దగ్గరకు వచ్చారు. తన వద్దకు వచ్చిన మహర్షులందరినీ సూతుడు గౌరవించి కూర్చోబెట్టి, అందరూ ఒకేసారి వచ్చిన కారణం ఏమిటి అని ప్రశ్నించాడు. వచ్చిన వారిలో ఒకడైన ఋషులందరికీ నాయకుడైన సౌనకుడు సూతమహర్షికి నమస్కరించి, మీ కారణంగానే మేమంతా సమస్త వేద విజ్ఞాన సంపన్నులమై, కర్మ ధర్మాచరణ ప్రవక్తులమై, యజ్ఞ యాగాది జపతపోనిష్ఠులమై వృద్ధి పొందుతున్నాము. మీ చేత కార్తీక మాస మహత్యమును చెప్పించుకుని వినాలని వచ్చాము. కార్తీక మాసము హరిహరులిద్దరికీ పరమ ప్రీతికరమైనది. ఈ మాసములోని 30 రోజులు పరమ పవిత్రమైన పర్వదినాలే. ఈ మాసంలో చేసిన స్నాన, జప, తప, దానాలకు అపారమైన ఫలసిద్ధి లభిస్తుందని విన్నాము. అంతటి విశిష్టమైన కార్తీక మాస వైభవాన్నంతటినీ సమస్త విశేషాలతో సవివరంగా వినిపించి మమ్మల్ని కృతార్థులను చేయవలసింది అని సవినయంగా ప్రార్థించాడు. సూతుడు, మునిజన శ్రేష్ఠులారా, మీ కోరిక పరమ ఆమోదకరము. మీరన్నట్లే కార్తీక మాసము అత్యంత పుణ్యప్రధానమైనది. ఈ మాసం కేవలం హరిహరులకు మాత్రమే కాదు, సమస్త దేవతలకు ప్రీతిపాత్రమైనది. ప్రతి మాసంలో ఏదో ఒకరోజు పర్వదినం ఉంటుంది. కానీ ఈ కార్తీక మాసంలో నెల రోజులు పర్వదినాలే. ఈ మాసం ధర్మ కార్యచరణాలకు, నియమనిష్టలకు నిలయము. ఈ కార్తీక మాస మహత్యం విన్నవారికి పుణ్యగతులు లభిస్తాయి. ఈ మాసంలో కర్మసాక్షి అయిన సూర్యభగవానుడు తులారాశిలో సంచరిస్తూ ఉంటాడు. కనుకనే ఈ మాసంలో చేసిన పూజలు, వ్రతాలు, దాన ధర్మాలు, దీపారాధనలు, నక్తములు, ఉపవాసములు, పురాణ శ్రవణములు అనేక జన్మలో చేసిన పాపాలను పరిహరింపచేసి పుణ్యగతులను ప్రసాదిస్తాయి. అభిష్టి సిద్ధి లభించి జీవితం సుఖమయమై సాగిపోతూ ఉంటుంది. ఇహపరాలలో ఉత్తములై వర్ధిల్లుతారు. మానవ శ్రేయోభిలాషులై తరించి మీకు ఈ పురాణాన్ని వినిపించడం వలన నేను ఉత్తమ గతిని పొందుతాను అన్నాడు. మహామునులారా, ఈ కార్తీక పురాణమును గురించి స్కాంద పురాణములో ఉంటుంది. దీన్ని మొట్టమొదట పరమేశ్వరుడు పార్వతీదేవికి, శ్రీమన్నారాయణుడు శ్రీ మహాలక్ష్మికి, చతుర్ముఖుడు నారద మహర్షికి, నారదుడు వశిష్ఠ మహర్షికి, వశిష్ఠుడు జనక మహారాజుకి వివరంగా చెప్పారు. వశిష్ఠుని దయ వలన ఈ కార్తీక మాస మహత్యాన్ని వినే అదృష్టం నాకు కలిగింది. నేను విన్న ఆ విశిష్టమైన పురాణాన్ని మీకు వినిపిస్తాను. సావధాన నమస్కులై విని తరించండి. ఒకనాటి పవిత్ర దినాన వశిష్ఠ మహర్షి మిథిలా నగరానికి వచ్చి జనక మహారాజు దగ్గరకు వెళ్ళాడు. రాజర్షి అయిన జనకుడు
వశిష్ఠ మహర్షికి సగౌరవంగా సముచిత మర్యాదలు చేసి మీ రాకకు కారణం ఏమిటి అని అడిగాడు. అందుకు వశిష్ఠుడు, జనకరాజా, నేను సిద్ధాశ్రమంలో యాగం చేయాలని సంకల్పించిన యాగానికి నీ సహాయం అడుగుదామని వచ్చాను. దానికి జనకుడు, మహర్షి, మీ యాగానికి కావలసిన ధనాన్ని, అనేక విధాలైన సంభారములను అన్నింటినీ మీ కోరికను అనుసరించి మీకు సమర్పిస్తాను. నాకు, నా సంపదలకు ఇంతకంటే గొప్ప ప్రయోజనం ఏముంటుంది అంటూ వినయంగా అంగీకరించాడు. మునిజన శ్రేష్ఠుడువైన ఓ వశిష్ఠ మహర్షి, నాకు చాలా కాలం నుండి ధర్మార్థ కామమోక్ష ప్రదాయకమైన సర్వపాపహరమైన కార్తీక మాస మహత్యాన్ని వినాలని కోరిక. కనుక నా యందు అనుగ్రహించి కార్తీక పురాణాన్ని వినిపించి నన్ను కృతార్థుణ్ణి చేయమని ప్రార్థించాడు. విశ్వశ్రేయస్సును కోరుకునే వాళ్ళకి, భక్తిగల వారికి ఈ విధమైన కోరికలు కలుగుతుండడం సహజమే. కార్తీక మాసం 30 రోజులు పుణ్యప్రదాలైనవే. ఈ మాసంలో చేసే జపతపాలకి, స్నానదానాలకి, వ్రతాలకి అనంతమైన ఫలితం కలుగుతుంది అని, ఈ మాసంలో ఆచరించవలసిన విధి విధానాల గురించి, ఈ మాస మహత్యాన్ని గురించి స్కాంద, పద్మ పురాణాలు 2 వివరంగా చెప్పాయి. ఈ కార్తీక మాసంలో సూర్యోదయ కాలానికి ముందుగానే చేసే స్నానం పరమ పుణ్యప్రదం. ఈ మాసంలో గంగానది సమస్త నదీ జలాల్లోనూ, కాలువలు, చెరువులు మొదలైన జలాశయాలన్నింటిలోనూ అంతర్లీనంగా ప్రవహిస్తూ ఉంటుంది. స్నానంతో పవిత్రులై పుణ్యప్రదమైన శరీరంతో చేసే దాన ధర్మాలు అనంతమైన ఫలితాన్ని ఇస్తాయి. ఈ మాసంలో చేసే పితృకార్యాలు, పితృకర్మలు 7 తరాల వరకు పుణ్యగతులను కలిగిస్తాయి. ఈ కార్తీక స్నాన వ్రతాదులను ఆచరించడానికి స్త్రీలు, పురుషులు, బాలురు, యువకులు, వార్ధక్యములతో తేడాలేవీ ఉండవు. ఏ వయసు వారైనా, ఏ జాతి వారైనా స్నాన దాన జప తపాదులను చేసి తరించే ప్రయత్నం చేయవచ్చు. జనక మహారాజా, ఈ కార్తీక మాసానికి అధిపతి దామోదరుడు. కనుక దామోదరుని పూజ, కేదారేశ్వర వ్రతములను ఈ కార్తీక మాసంలో ఆచరించడం వలన శివకేశవులిద్దరి అనుగ్రహం అపారంగా లభిస్తుంది. జలరాశులన్నిటిలో అంతర్లీనంగా ఉన్న గంగాదేవి అనుగ్రహము లభిస్తుంది. సూర్యోదయానికి పూర్వమే చేసే స్నానం ముక్తి ప్రధానమైనది. మనం కార్తీకంలో చేయవలసిన దానధర్మాలు, సంధ్యావందనాది నిత్యకర్మలు, తర్పణాలు, దీపారాధనలు, దీపదానాలు, వనభోజనాలు, సమారాధనలు, సోమవార వ్రతాలు, కార్తీక పూర్ణిమ నోము ఇవన్నీ కేవలం పుణ్యమును ప్రసాదించడం మాత్రమే కాక, శరీరానికి తేజస్సును, శక్తిని, మేధస్సును, మనసుకు శాంతిని, స్థిరత్వాన్ని, స్థిమితాన్ని, సంపదలను కూడా కలిగిస్తాయి. భుక్తి ముక్తులను ప్రసాదించే ఏకైక మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో ఏకభుక్తం అంటే ఒక పూట ఉదయం మాత్రమే భోజనం చేసి ఉండడం. నక్తం ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం అయిన తరువాత భోజనం చేయడం. సోమవారాలు, పూర్ణిమ, ఏకాదశులు మొదలైన రోజుల్లో చేసే ఉపవాసాలు మోక్షప్రదాలు. పూర్తిగా ఉపవాసం చేస్తూ సంధ్యా సమయంలో తీర్థప్రసాదాలను స్వీకరించడం, ఉపవాసం చేయడం అనేవి పుణ్య ముక్తిప్రదాలు. వారంతట వారుగా ఇతరులు పెట్టిన దాన్ని మాత్రమే భుజిస్తూ నిత్యం జపం, తపం, పురాణ పఠనం, దీపారాధన చేయడం, క్షేత్ర దర్శనం మొదలైన వాటన్నిటినీ భక్తి శ్రద్ధలతో చేయడం ఆరోగ్యదాయకమైన కాక మోక్షకారకం కూడా. ఈ దీక్షతో కార్తీక సోమవార వ్రతం చేసిన ఫలితం లభిస్తుంది. ఇది మొదటి రోజు పారాయణం సమాప్తం.